హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ ఫర్ యూ. ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక స్టైల్లో అంటే కర్ణాటకలో హోటల్ స్టైల్లో కారాబాత్ ఎలా చేస్తారో చూద్దాము. దీనికోసం నేను ముందుగా ఒక గిన్నెలో 2.5 కప్పుల వాటర్ని వేడి చేసుకుంటున్నాను. ఒక స్టవ్ మీద, మరొక స్టవ్ మీద బాణలు పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక చిన్న స్పూన్ మాత్రమే జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత 1-2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇది కొంచెం కలర్ శనగపప్పు అవన్నీ వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు లేకపోతే ఒక చిన్న కప్పుడు కాజు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగినట్లు అనిపించగానే ఇందులో మనం ఎక్కువసేపు వేగనిస్తే నల్లగా అయిపోతుంది. ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారే వరకు ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు కూరగాయలను యాడ్ చేసుకుంటాము. సన్నగా కట్ చేసుకున్నటువంటి బీన్స్ అరకప్పు, ఒక అరకప్పు పచ్చి బఠానీలు, మీకు మీ దగ్గర క్యారెట్ కూడా ఉన్నట్లయితే క్యారెట్ కూడా ఒక అరకప్పు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. దీనిని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. మన ఉప్మాకి ఎంతైతే సరిపోతుందో అంత ఉప్పు వేసుకొని ఒక 1/2 స్పూను పసుపు పొడి వేసుకొని ఒక చిన్న టమాటాని సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ అరకప్పు వేసుకున్నట్లయితే మనకు కూరగాయలు అనేవి ఎక్కువ కాకుండా ఉంటాయి. మనకు కారాబాత్లో పర్ఫెక్ట్గా ఉంటాయి. నేను ఇక్కడ ఈ కూరగాయల కోసం 1 కప్పు అంటే దగ్గరగా ఒక 200 నుంచి 220 గ్రామ్స్ ఉప్మా రవ్వని ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ క్రిస్పీగా వచ్చిన తర్వాత మనం పక్కన వేడి చేసుకున్నటువంటి వాటర్ని ఇందులో కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండగట్టకుండా చూసుకోవాలి. అంతా నీరు ఒకేసారి పోయకుండా కొంచెంగా వేసుకున్నట్లయితే, అలాగే నీళ్ళు కూడా బాగా బాయిల్ అయ్యి ఉండాలి. బాగా తెరలేటటువంటి వాటర్ని, అందుకే నేను ఫస్టే వాటర్ని పక్క స్టవ్లో పెట్టి ఉంచుకున్నాను. అవి బాగా తెరలిన తర్వాత మనం సిమ్లో పెట్టుకున్నట్లయితే అవి బాగా వేడిగా ఉంటాయి. మన కూరగాయలు అన్నీ ఉడికే వరకు ఇప్పుడు కొంచెంగా అన్ని వాటర్ని ఇందులో వేసేసుకొని మనం ఉడికించుకున్నట్లయితే మనకు మనం ఇలా కలుపుతూ ఉన్నట్లయితే మనకు ఈ ఉప్మా అనేది ఉడికిపోతుంది. ఈ వేడి నీళ్ళల్లోనే ఒక 5 నిమిషాల్లోనే ఈ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇలా మీరు కొంచెంగా వాటర్ వేసి కలుపుతూ ఉండండి. ఇది అచ్చం మనకు కర్ణాటక హోటల్లో, మనం కర్ణాటకలో ఎక్కడికి వెళ్ళినా, బెంగళూరులో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా కారాబాత్ అని మనమైతే ఉప్మా అంటాం దీనిని, లేకపోతే కూరలు వేసాం కాబట్టి కిచిడి అంటాము. ఇందులో ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ లేకపోతే ఒక 2 స్పూన్లు ఆయిల్ కానీ మనకు వేసుకున్నట్లయితే మనకు షైనింగ్ అనేది వస్తుంది. నెయ్యి వేసుకున్నప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది కొబ్బరి చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. లేకపోతే అన్ని కూరలు పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి ఇలాగే సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.